ఎస్పెషల్గా నా మిత్రుడు అనిల్ సుంకర. నేను మూవీ తీయడానికి కారణం ఇన్స్పిరేషన్ అనిల్. సో ఈ సినిమా ఒక హిట్ అవుతుందని ఆశిస్తున్నాం. అండ్ టీమ్ మెంబర్స్ అండ్ ఎంటైర్ యూనిట్ అందరికీ అంటే ఎఫర్ట్ చాలా పెట్టారు. సో ఒక మంచి మూవీ రిలీజ్ అంటే విజయవంతం అవుతుందేమో అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మూవీ ప్రొడ్యూసర్ బాలకృష్ణ, నేను క్లాస్మేట్స్. నేను ఆల్మోస్ట్ అంటే ఒకే నెంబర్ ఒకే బెంచ్లో కూర్చున్న వాళ్ళు. బ్యాక్ బెంచ్ కాదండి, బట్ ఎనీవే బ్యాక్ బెంచ్ హీరోని పెట్టారు కదా. మహత్ ఈజ్ వెరీ క్లోజ్ టు మీ అండ్ లక్కీలీ వాళ్ళ కాంబినేషన్లో మూవీ జరగటం చాలా హ్యాపీగా ఉంది. అండ్ దిస్ బ్యానర్ యాజ్ వెల్ యాజ్ ద మూవీ మంచి సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాను. అండ్ డెఫినెట్లీ అంటే యూఎస్ నుంచి కష్టపడి వచ్చి ఇక్కడ చేశాడు. సో ఐ విష్ ఎవ్రీ వన్ సపోర్ట్ పీపుల్ లైక్ హిమ్. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే దిల్ బి మోర్ మూవీస్ అండ్ మోర్ వర్క్ ఫర్ ఆల్ అవర్ పీపుల్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్ అండ్ హీరో అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్. థ్యాంక్ యూ. అన్నిటికంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది స్టోరీ. హలో. యా, మూవీ ఇట్స్ కంప్లీట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ అండ్ కామెడీ మూవీ. అండ్ ఇంటిల్లిపాది అందరూ కూర్చొని చూడొచ్చు. అండ్ ఎక్కడ బోర్ కొట్టకుండా ఉంది మూవీ. చాలా బాగా వచ్చింది. సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఈ మూవీ ఏంటంటే జస్ట్ ఒక చిన్న ఇన్సిడెంట్ దాని మీద తీసింది. అండ్ డైలాగ్స్ కానీ ఇవన్నీ మామూలుగా అంటే కాంటెక్స్ట్ వైజ్గా ఉన్నాయి, ఏదో ప్యాచెస్ లాగా కాకుండా. కానీ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది అని నేను చెప్పగలను. హీరో మహత్కి ఇది చాలా అంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మంచి బ్రేక్ వచ్చే మూవీ ఇది. అండ్ పునర్నవికి కూడా హీరోయిన్ చాలా బాగా చేసింది. ఆమె కూడా మంచి అంటే ఇంతకుముందు లీడ్ రోల్గా చేసింది, కానీ దీంట్లో వచ్చి హీరోయిన్గా మంచి అంటే పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ మ్యూజిక్ మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ అన్నీ బాగున్నాయి. సో ఇది డెఫినెట్గా హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎంత పని చేసావే శిరీష, మా జీవితంలో ఎంతో చేసిందండి. మెయిన్గా మహతన్న అంటే చేసేటప్పుడు ఫస్ట్ డే షూటింగ్లో ఫస్ట్ నేను వెళ్ళి పరిచయం చేసుకుందాం ఉన్న లోపలే ఆయనే వచ్చి పరిచయం చేసుకుని బాగా కలిసిపోయారు. ఆయన కానీ పునర్నివి కానీ ఇద్దరు బాగా మంచి క్లోజ్గా మూవ్ అయ్యారు. షూటింగ్ మాకు ఎలా అంటే సార్ ప్రొడ్యూసర్స్ గారు కానీ డైరెక్టర్ గారు చాలా ఇన్వాల్వ్ అయ్యి చేశారండి. అంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోవడంతో ఆటోమేటిక్గా మేము కూడా ఇన్వాల్వ్ అయిపోయాం అనమాట మూవీలో. సో ఫస్ట్ టైం ఒక అంటే ఓవర్సీస్ మీకు ఆ బడ్జెట్ కానీ ఆ క్వాలిటీ కానీ నిజంగా ప్రొడక్షన్లో ఉన్నట్టు ఆ క్వాలిటీ మీకు కనిపిస్తుంది. అండ్ ఆర్టిస్ట్ వస్తే ఇప్పుడు మాకు మహతన్న ఫస్ట్ డే నుంచి కానీ అంటే మాకు సీన్స్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయటము అది ఇది చాలా ఎంజాయ్ చేసాము. మీకు ఒక చిన్న ట్విస్ట్ కనబడుతుంది కదా. సో ఈ సినిమాలో కూడా మంచి మ్యూజిక్ స్కోప్ ఉంది, 2 మెలోడీస్, అదేవిధంగా ఒక టీజింగ్ సాంగ్, ఒక గందరగోళం సాంగ్ అనమాట సినిమాలో. దాదాపు ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో అలాంటి పాటలు చాలా తక్కువగా వచ్చాయి. గజిబిజి గందరగోళం పాట ఒకటి. సో మొత్తం 4 పాటలు చేసే అవకాశం నాకు దొరికింది. ఓవర్సీస్ నెట్వర్క్ ఎంటర్టైన్మెంట్ పతాకం పైన మా మిత్రులు బాలకృష్ణ పట్లూరి ఇక్కడే ఉన్నారు, అదేవిధంగా రామ్ ప్రసాద్ పొత్కనూరి. చెప్పాలంటే గో బ్యాక్ ఇయర్ బ్యాక్ అనుకుంటా శివరామ్ గారిని అనిపించి ఒక స్టోరీ ఉంది వింటారా అని. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ చెప్పిన తర్వాత అసలు ఫుల్ ఎక్సైట్ అయిపోయి ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని ఎక్సైట్మెంట్తో వెళ్ళాము. సో అలానే ఫినిష్ అయింది షూటింగ్ కూడా. సో మూవీ గురించి చెప్పాలంటే సో మీకు టైటిల్ కనిపిస్తుంది, టీజర్లోనే కనిపించింది ఎలాంటి మూవీయో. సో యా, పూర్ణ గారు ఇచ్చారు మ్యూజిక్. సో ఇట్ విల్ బి అ హిట్ ప్రాబబ్లీ. అండ్ యా, థ్యాంక్ యూ. Balakrishna Garki, all the best. They have come into this line.
as I think this is the first production, if I'm not wrong. I pray that they would stay for a decade here and make more films so that people from NRI మన వచ్చి చాలా సక్సెస్ అవుతున్నారు ఈ నడమ. And I wish all you the same, and your team all the best. Wish you all the best.